పదే పదే ఉపన్యాసాలతో జగన్‌ని విలన్ని చేయగలిగాం. కాకపోతే ఇప్పుడు మన ప్రణాళిక చూసి అది నిజమా కాదా నమ్ముతారు. జగన్ వచ్చిన ఏడాదిలోపే పెన్షన్ రాగానే పెంచాడు. ఉద్యోగులకి ఐఆర్ వెంటనే ఇచ్చాడు. అట్లాగే 5 ఏళ్లలో 11 డీఏలు ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగులకి. అట్లాగే 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్ కింద డబ్బులు ఇచ్చాడు. పైన ఇంకొక 1,00,000 కోట్ల రూపాయల దాకా నాన్ డీబీటీ కింద డబ్బులు ఇచ్చాడు. అట్లాగే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే గనక జీడిపి ఏనాడు తగ్గుదల లేదు. జీడిపి ప్రతి నెల పెరుగుతూనే ఉంది. ఇంకొక వైపున కరోనా లాంటి సంక్షోభంలో ఉచిత వైద్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందించాడు. తిండి కూడా పెట్టాడు. సంక్షేమ పథకాలు ఏదీ ఆగలేదు. అవన్నీ జరిగినాయి. ఈవెన్ తను దిగిపోయే నాటికి కూడా మనం 2019లో అధికారంలో దిగిపోయే నాటికి కేవలం 100 కోట్లని జీతాలు కూడా ఇవ్వలేడు. జగన్ మొత్తం గీసి పీకేసామని స్వయంగా యనమల రామకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి అలాంటి స్టేజ్ నుంచి జీతాలు ఇచ్చాడు, పెన్షన్లు ఇచ్చాడు, దాని పేరేంటది సంక్షేమ పథకాలు ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ చేశాడు, ఈబీసీ నేస్తం ఇచ్చాడు, కాపు నేస్తం ఇచ్చాడు, అలాగే విద్యాదీవెన ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రియంబర్స్మెంట్ పేరు చెప్పట్లేదు. అట్లాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఏమైపోయిందో తెలియదు. ప్రతి మహిళకి 1500 కనిపించటం లేదు. నిరుద్యోగ వృత్తి ఎక్కడుందో తెలియదు. ఇన్ని పెట్టుకుని 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోసాం. జగన్ దెబ్బ కేంద్ర నిబంధనలే మార్చేశారు. వారసత్వంగా 85 లక్షల టన్నులు చెత్త. జగన్ దెబ్బ కేంద్ర నిబంధనలు ఏం మార్చారా అంటే అవకతవకల నేపథ్యంలో కేంద్ర ప్రయోజన పథకాల అమలు కేంద్ర ప్రత్యేక ఖాతాలు తెరిచింది. అది చంద్రబాబు ఉన్నప్పుడే కదా. గుర్తుందా ఒకసారి మీరు డబ్బులన్నీ దారి మళ్ళించారు. ఎక్కడేందుకు మన పోలవరం డబ్బులు మార్చింది ఎవరు? చంద్రబాబే కదా. కేంద్రం ఇచ్చినటువంటి పోలవరం డబ్బులు కూడా దారి మళ్ళీ ఇచ్చేస్తే జగన్ టైంలో మార్చేసిన ఎస్కో ఖాతా ఏంటి? ఆ రోజుల్లోనే పెడితేనే కదా బీజేపీని అమ్మలక్కల్ని తిట్టిపోసింది. మీరు ఏదైతే ఇస్తారో ఆ ఖాతాలోనే డబ్బులు ఉండాలి అన్నందుకే కదా నువ్వెవడు ఇవ్వడానికి మాకు డబ్బులు ఇచ్చే మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పింది. మరి అట్లాంటిది ఆ రోజునే కదా మనం చేసిన తప్పుని జగన్ మీదకి ఎందుకు రుద్దుతున్నాం? జగన్ సచ్చినట్టు అందుకనే ఏ అమౌంట్లో ఆ అకౌంట్లోనే వేయాల్సి వచ్చింది జగన్. అది జగన్ ఫెయిల్యూర్ ఎందుకు అయింది? అంతకుముందు మన టైంలో ఫెయిల్యూరే కదా. ఇకపోతే వారసత్వంగా 85 లక్షల టన్నుల చెత్త. మనం అంతకుముందు చెత్త అంతా ఎవరన్నా ఇళ్ళకి పంపించామా? ఏమన్నా తీసేసామా? చెత్త అనేది చెత్త మాటలు చెత్తగా చెప్తున్నాం మనం. ఇప్పుడు చెత్తకి డబ్బులు తీసుకోవట్లేదు జనాల దగ్గరకు వచ్చి. ప్రభుత్వం పన్ను కట్టించుకోవట్లేదు. జనాల దగ్గరకు వచ్చి ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. ఇదివరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేసి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు జనం. అది కూడా 20%. మిగతా వాళ్ళు అప్పుడే తీసుకున్నారు. చెత్త పన్ను అంటూ చెత్త మాటలు మాట్లాడి చెత్త డబ్బులు ఎట్లాగో తీసుకుంటానే ఉన్నారు. డబ్బులు లేకపోతే ఎక్కడా చెత్త తీయట్లేదు. ఇది ఇంకొకటి. ఇకపోతే 2వ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచాం. ఫస్ట్ ఏడాది పెంచేశారు కదా, ఇంకో 2వ ఏడాది పెంచకపోవడం. ఇప్పుడు కూడా పెరిగినే ఉన్నాయి. క్రిందటి ఏడాది అక్రమంగా వసూలు చేశారని అది తగ్గించమని చెప్పి రెగ్యులేటరీ కమిషన్ చెప్తే అది తగ్గిస్తున్నారు తప్పించి పెంచం. వచ్చే ఏడాది చూద్దాం ఖచ్చితంగా. ఇప్పటికి కూడా ఆ కింద రాసి ఉంటున్నాయి కదా ఏ ఏడాది ఎంత అన్నటువంటిది. అది చెక్ చేసుకోండి ఒకసారి. లేకపోతే ప్రజలు తింటున్నవే పండించండి. కరెక్ట్, ప్రజలు తింటున్నవే పండించాలంటే పొగాకు తినరు. ఏం చేద్దాం? పండించడం మానేద్దామా? పత్తి తినరు, మానేద్దామా? చేపలు అందరూ తినరు, మానేద్దామా? కోడిగుడ్లు అందరూ తినరు, మానేద్దామా? ఏవైతే ప్రజలకి అవకాశం ఉందో దానికి మార్కెట్ చూపెట్టడమే ప్రభుత్వ బాధ్యత. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే మధ్యలో నువ్వెందుకు? ప్రభుత్వం ఎందుకు? లేకపోతే అనంతపురంలో 51 రకాల పండ్లు సాగు చేస్తున్నారు. ఒకప్పుడు పంట అంటే వేరుశెనగ, అది 10 ఏళ్లలో 1-2 ఏళ్ల దిగుబడి వచ్చేది. ఇప్పుడు అక్కడ 51 రకాల పళ్ళు పండిస్తున్నారు. వేగంల కొద్దీ అరటి, దానిమ్మ, ఖర్జూరం సాగు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రం యూనిట్గా వ్యవసాయ కార్యాచరణ రూపొందిస్తారు. వాళ్ళందరూ వాళ్ళే అమ్ముకుంటున్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి ఏం ఒరగబెట్టింది? లేకపోతే రైతుల ఆలోచనలు మారాలి, భూగర్భ జలాన్ని పెంచితే 5,000 కోట్లు ఆదా. ఈ రాసుకుంటున్నాం మనం. పత్రికలకు కావాల్సిన ఉపన్యాసాలు పుంకాను 4 పేజీలు 5 పేజీలకి సరిపడే మ్యాటర్ తప్పించి ప్రజలకు ఒరిగింది ఏంటి? జగన్ విలన్ని చేద్దాం, కానీ మనం హీరోలు ఎప్పుడవుతాం?